ట్రిగ్నోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే 3 పాయింట్స్ అయితే తీసుకుంటాం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ నేమ్ స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ నేమ్ స్మాల్ బి, క్యాపిటల్ సికి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ నేమ్ స్మాల్ సి. నెక్స్ట్ యాంగిల్ థీటాకి నువ్వు థీటా ఎక్కడైతే తీసుకుంటావో థీటాకి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడే ఆపోజిట్ సైడ్. అంటే థీటాకి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ నేమ్ ఏది? ఇది స్మాల్ ఏ. అంటే స్మాల్ ఏ ఆపోజిట్ సైడ్ అవుద్ది. ఆల్టర్నేటివ్గా ఇది హైపోటెనస్ అవుద్ది, స్మాల్ బి హైపోటెనస్ అవుద్ది. ఇది స్మాల్ సి అడ్జసెంట్ సైడ్ అవుద్ది. నెక్స్ట్ సైన్ థీటా. మనకి ట్రిగ్నోమెట్రీలో 6 రేషియోస్ అయితే ఉన్నాయి. సైన్, కాజు, టాన్, కాటు, సీకెంట్, కొసీకెంట్. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమన్నాను? స్మాల్ ఏ బై స్మాల్ బి. కొసీకెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సో హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ బై అంటే బి బై ఏ బై బి ఉంది కదా, దానికి రెసిప్రోకల్ చేసే బి బై ఏ. నెక్స్ట్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏది ఇక్కడ? స్మాల్ సి. హైపోటెనస్ అంటే స్మాల్ బి, సి బై బి. నెక్స్ట్ సీకెంట్ థీటా అంటే కాజ్కి రెసిప్రోకల్. సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ సి బై బి ఉంది కదా, అక్కడ స్మాల్ బి బై సి వేసి. నెక్స్ట్ టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, స్మాల్ ఏ బై సి. అప్పుడు కాట్ థీటా ఏమవుద్ది? ఆల్టర్నేటివ్గా టాన్కి రెసిప్రోకల్ కదా కాట్, కాబట్టి సి బై ఏ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ టాపిక్ పైన మీకు ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఈ టాపిక్ పైన ఫుల్ వీడియో ఉండేటటువంటి వీడియో లింక్ అయితే ఇస్తాను. సో మీరు వెంటనే వెళ్ళి చూసేయండి.